బావా 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 నేను కూడా రానా? ఇక్కడ ఒక్కదాన్నే కదా, చాలా బోర్గా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వస్తే అక్కడ వీడికి పెళ్ళి ఎలా చేయాలి? మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎక్కడికి? పెళ్ళికి బావా. ఇంకా 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని బయటికి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే ఉండు. అమ్మా అవేమీ కుదరదు సహస్రా. ఇలాంటి టైంలో ఆడపిల్ల ఇల్లు దాటటం అంత మంచిది కాదు. నాన్న విహారీ, నువ్వెడిరా. అమ్మా నువ్వు జాగ్రత్త, నేను త్వరగా వచ్చేస్తాను. జాగ్రత్త నాన్న. చూసావా అక్క, వీడికి ప్రతి సెకండ్ వాడి అమ్మ మీద ధ్యాస. చూస్తున్నా ఇటువరా రా. సహస్రా, నీకేమైంది? నాకేం కాలేదు పో. ఆ? ఆ, బావతో సరదాగా వెళ్ళేదాన్ని కదా, మీ ముసలోళ్ళతో ఇదే టార్చర్. ఆ? సరిపోయింది. ఇలాగే ఉంటే నా మనవడి సంగతి అంతే. ఇంకా టిఫిన్లు అవి చేశారా? చేశాను. కూర్చోండి. ఏమయ్యా, ఏంటి ఇంత లేటు? ఇంకా సగం కూడా అవ్వలేదు డెకరేషన్. అవతల పెళ్లివారు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. అయిపోతుంది సార్. రే గోపి అన్నా, ఎయిర్పోర్ట్ కారు పంపించావా లేదా? వాళ్ళే వస్తారని చెప్పావు కదన్నా. అవును కదా, మర్చిపోయాను. వాళ్ళు వస్తారనడం వాళ్ళ సంస్కారం రా. మన కోసం వచ్చే వాళ్ళని మర్యాదగా చూసుకోవటం మన బాధ్యత కదా. అలాగే అన్నా. సర్లే, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో నేను కనకం చేత ఫోన్ చేయించి కనుక్కుంటాను. ఇదిగో విడిదింట్లో ఏర్పాట్లు చూసి సరిగా శుభ్రం చేయించు. అలాగే నేను చూసుకుంటాను. కనకం, ఇంకొన్ని గంటల్లో విహార్ గారితో కలిసి విమానంలో విహారయాత్ర చేస్తావన్నమాట. కనకం, అమెరికాలో మనలాంటి పల్లెటూరు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసు. బిహారీ గారు అన్ని వివరంగా చెప్పారు. అక్కడ ఆయన ఎలాగో ఉంటారు కదా, ఇంకెలాంటి భయం ఉండదు. అంతేలే. ఇక్కడుండి అమెరికాలో కాపురం చేసే విహార్ గారి కోసం ఆలోచిస్తున్నావు. మరి అక్కడికి వెళ్ళి ఇక్కడున్న మా కోసం ఆలోచిస్తావో లేదో. రాజీ, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? నీకు ప్రతిరోజు వీడియో కాల్ చేసి అమెరికా అంతా చూపిస్తాను, సరేనా? అంతేగాని మమ్మల్ని మాత్రం అమెరికా తీసుకెళ్లి చూపిస్తానన్నాను. రాజీ, నాన్నని అమ్మని నిన్ను అమెరికా నేను తీసుకెళ్తాను కదా, ఓకేనా? ఓకే. అబ్బాయి ఎలా ఉన్నాడు? అమ్మా, ఏంటయ్యా మన కనకాన్ని అలా చూస్తున్నావు? కన్న మాతృత్వాన్ని నీకు, పెంచిన మమకారాన్ని నాకు ఈ పెళ్ళనేది దూరం చేస్తుందేమో కదా. అది మనం చేరుకోలేనంత దూరం అయితే కాదు కదయ్యా. అవునులే, దూరందే ఉంది, పెంచుకుంటే పెరుగుతుంది, ప్రయత్నం చేస్తే పక్కనే ఉంటుంది. అమ్మాయికి ఇంకా భోజనం పెట్టలేదా? టైం 4 గంటలవుతుంది, ఇంకా భోజనం పెట్టబడం ఏంటి? అది గోరింటాకు పెట్టించుకుంటుందయ్యా. గోరింటాకు పెట్టించుకుంటే భోజనం పెట్టవా? పద తినిపిద్దు గాని పద. రారా. ఇది కదా జోక్ అంటే. ఏమా, మీరంతా భోంచేశారా? భోంచేశాం అంకుల్, మీరు భోంచేశారా? కూతురు పెళ్లి పనులు భుజం మీద వేసుకుని కడుపు ఖాళీగా ఉంచుకున్నాడు. నాన్న, పెళ్లి పనులు తర్వాత చేయొచ్చు, ముందు భోజనం చేయండి. నేను తింటాలే గాని ముందు అల్లుడు గారు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అమ్మా. సరే నాన్న. హెరా ప్రకాష్, పెళ్ళైతే రాజమండ్రిలో పెట్టారు, రిసెప్షన్ అన్న హైదరాబాద్లో పెడతావా లేదా? రేయ్, ఏదైనా నీ ఇష్టం కదరా. నా ఇష్టం ఏంట్రా? అదేరా, నువ్వు పెట్టమంటే పెడదాం, లేదంటే లేదు అంటున్నా. ఎరా, నీ ఉడ్బినా? రేయ్, ఏం మెసేజ్ చేసిందిరా?
మీరు స్టార్ట్ అయ్యారా, నాన్నగారు అడగమన్నారు అని మెసేజ్ పెట్టిందిరా. అరే మరి నువ్వేం రిప్లై ఇస్తున్నావురా? మేము స్టార్ట్ అయ్యమని చెప్తున్నానురా. అరే మొద్దు, అలా కాదురా, వచ్చేసాం ఇంటి దగ్గరే ఉన్నాం అని పెట్టు. అప్పుడే కదరా వాళ్ళకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అరే పెళ్ళన్నాక ఆ మాత్రం థ్రిల్ ఉండాలి కదరా. పెళ్ళి నీతో అని తెలిస్తే థ్రిల్ అనేది థ్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టు ఉంటుంది నీకు. నాన్న బయలుదేరారంట నాన్న. సర్లే అమ్మా. అంకుల్, కనకానికి కాబోయే భర్త ఫోటో చూపిస్తారా? ఫోటో ఎందుకమ్మా, కాసేపట్లో వచ్చేస్తున్నాడు కదా, డైరెక్ట్గానే చూదుగానిలే. అరే అదేంట్రా నీ వాట్సాప్ నెంబర్కి నా ఫోటో డీపీగా పెట్టుకున్నావు? రే విహారీ, నన్ను కన్న తల్లిదండ్రులు కేవలం ఆధార్ కార్డులో అడ్రస్ మాత్రమే ఇచ్చారు. కానీ నువ్వు నా ఫ్రెండ్విరా, నీకున్న ప్రతిదీ నాకు కూడా ఇచ్చావురా. ఆకలితో ఉంటే అన్నం పెట్టావు, కొత్త బట్టలు ఇచ్చావు, ఈ లైఫ్కి ఒక కొత్త మార్గాన్ని చూపించావు కదరా. రే అవన్నీ ఫ్రెండ్షిప్లో కామన్ రా. అది కాదురా విహారీ, స్నేహానికి ఇంత విలువిచ్చే నీకు ఈ పేద ఫ్రెండు ఏమి ఇవ్వగలడురా? నా వాట్సాప్లో నీ డీపీ ఫోటో తప్ప. వద్దంటే చెప్పరా, ఇప్పుడే డీపీ తీసేస్తాను. రే రే నేనేదో క్యాజువల్గా అడిగాను రా. నువ్వు క్యాజువల్గా అడిగినా నా ప్రతి ఎమోషన్ వెనకాల నువ్వే ఉంటావురా. అసలు ఈ లైఫే నీదిరా. రే కొంచెం ఆపరా రే. కనకం, ముందు నువ్వు భోంచేయి. నో నువ్వు కూడా తిను. నా బంగారు తల్లి చెప్పిన తర్వాత తినకుండా ఉంటానా? చిన్న ముద్ద పెట్టు. ఆదికేశవులు, మీ తల్లి కూతుళ్ళనిద్దరినీ చూస్తుంటే ఈర్ష్యగా ఉందిరా. మళ్ళీ ఈ ఇంట్లో ఇలాంటివి చూడలేనేమోనని బాధగా కూడా ఉందిరా. అన్నా, రిజిస్టర్ సార్ వచ్చారు. వస్తున్నా గోపి. అయ్యయ్యో, నాన్న మళ్ళీ వచ్చి తింటానులేమ్మా. అయ్యా నమస్కారం. నమస్కారం. మీకోసమే చూస్తున్నాం. మీరు మీ అమ్మాయి సర్టిఫికేట్స్ డీటెయిల్స్ ఇస్తే నేను ఆ పని మీద ఉంటాను. అలాగే. అమ్మా కనకం, ఆ పేపర్లు అవి తీసుకొస్తావా? ఓ సరే, అవి ఎక్కడున్నాయో చూపించు, నేను తీసుకొస్తా. గోపి, అమ్మా. అయ్యగారికి మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వు. అలాగే అమ్మా. ఇదిగోనే తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి అయ్యా. అయ్యా, అబ్బాయి వివరాలు ఉన్నాయిగా? ఉన్నాయా? మీ దగ్గర ఉండడం ఏంటండి? ఉన్నాయా అని అడిగానండి. ఓ, ఆయనకి మీ నంబర్ పంపించాను, డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో సెండ్ చేస్తారట. సరేనమ్మా, నేను చూసుకుంటాను. నేను బయలుదేరుతానండి. అయ్యా, మీరు రేపు ఉదయం 11 గంటలకు వస్తే ఈ కార్యక్రమం పెట్టేసుకుందాం. అది అవగానే ఈ పెళ్లి తంతు మొదలు పెట్టుకుంటాం. అలాగేనండి. అయ్యా, మీరు ఆ కాగితాలేవో త్వరగా ఇస్తే ఆ అమ్మాయిని త్వరగా అమెరికా పంపించాలి. సరేనండి, మీరు నిశ్చింతంగా ఉండండి, నేను చూసుకుంటాను. మంచిదయ్యా. రే రే ఒకసారి కారు ఆపరా. ఏమైందిరా సడన్గా ఆపమన్నావు? ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. అరే ప్రకాష్, భయ్యా
అర్జెంటుగా ఒక వాటర్ బాటిల్, ఒక గంధం డబ్బా, ఒక కుంకుమ డబ్బా ఇవ్వండి. అలాగే. విహారీ, ఒకసారి కిందకి దిగవా? దేనికిరా? చెప్తాను, దిగరా. రేయ్, ఈ బాటిల్ పట్టుకో. కొంచెం వాటర్ పోయి. రేయ్, ఏంట్రా ఇది? వాళ్ళు సాంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారా. అయితే పెళ్లి కొడుకు నువ్వురా, నువ్వు పూసుకో. ఓకే. హ్మ్. ఇంటి దగ్గర పూజలు చేసుకొని రండి అని చెప్పారా. మనకంత టైం లేదు కదా. ఇదేనరా సాంప్రదాయానికి నువ్విచ్చే విలువ? విలువ కాదురా, గౌరవం. ప్లీజ్ రా. చాలా అంతే, వెళ్దాం పద. రేయ్, నువ్వు నిజంగా వాళ్ళని మోసం చేస్తున్నారా? ఇంత చిన్న విషయానికి పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. రేయ్, తప్పుని తప్పని చెప్పడం తప్ప? రేయ్, ఇదంతా చేస్తుంది నీకోసమేరా. నిన్ను సంతోషంగా ఉంచుదామనే. ఏంట్రా నన్నా? అవునరా, అంత మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? మాట్లాడవేరా? రేయ్, ఇలా మాట్లాడితే తప్పు కానీ ఇది నిజం చేయాలనుకుంటే మాత్రం మోసం రా. రేయ్, కాసేపు టెన్షన్ పెట్టావురా. రేయ్, మరి ప్రకాష్ గాడి పెళ్ళంటే ఈ మాత్రం టెన్షన్ లేకుంటే ఎలా రా? సరే గాని బండి పోనీ. పోనీరా. నాన్నా, నాన్నా చూడండి, గోరింటాకు ఎంత బాగా పండిందో. గోరింటాకు బాగా పండితే బంగారం లాంటి భర్త వస్తాడంట. కనకానికి బంగారం లాంటి మనసున్న వ్యక్తి భర్తగా వస్తున్నాడు. నా బంగారు తల్లికి నా దిష్టే తగిలేలా ఉంది. అల్లుడు గారు వచ్చారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంటమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. కూర్చోవే. ఏమే, మీ హీరో వస్తున్నాడంట. హీరోయిన్ గారు, హీరోని చూడాలని లేదా? వచ్చారుగా, చూద్దాంలే. అబ్బో, ఎంత సిగ్గు. అయితే ఈ సెల్ ఫోన్ నీ దగ్గర ఉంచు. పద వెళ్దాం. సరే పద వెళ్దాం, కాసేపు ఆట పట్టిద్దాం. నమస్కారం అల్లుడు గారు, రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఆ.
రండి బాబు. నమస్కారం అండి. నమస్కారం. గౌరీ, ఆ దిష్టి నీళ్ళు తీసుకురావే, అల్లుడు గారు వచ్చారు. రై, వీళ్ళేంట్రా నన్ను వీడియో తీస్తున్నారు? నువ్వు వాళ్ళకి నచ్చావేమోరా. వాళ్ళలో ఎవరైనా నచ్చారో చెప్పు, మాట్లాడదాం. పండ్లు పని నీ పెళ్ళి కూడా ఈ మండపంలోనే కానిచ్చేద్దాం. రై, 600 నా పెళ్ళి నా మరదలు సహస్రతో మాత్రమే. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే కనక మహాలక్ష్మి నీ భార్య. అయినా ఈ విషయం మా అత్తయ్య గనక తెలిస్తే? ఈ విషయం? అదే నువ్వు అనుకున్న విషయం. నేను మైండ్లో అనుకున్నది వీటికెలా తెలిసింది? ముందు నన్ను, ఆ తర్వాత నా ఫ్యామిలీని, చివరిగా నిన్ను కూడా లేపేస్తుందిరా. మనం అనుకున్న పని అయినంత వరకు ఎగ్జైట్మెంట్ తగ్గించి జాగ్రత్తగా ఉండడం బెటర్. సార్, అన్నీ మనం అనుకుంటున్నట్లే జరుగుతాయి కదా? అన్నీ సక్రమంగా జరుగుతాయి. యూఆర్ ఇన్ మై సేఫ్ హ్యాండ్. థ్యాంక్ యూ. రిజిస్టర్ గారు అమౌంట్ పెంచమన్నారు. ఎంత పెంచమన్నారేంటి? ఒక లకారం పెంచమన్నారు సార్. 0 పెంచితే 1% అవుతుంది. అయినా 10,000కి చేస్తామని ఇప్పుడు ₹1,00,000 అడుగుతున్నారేంటి? సునాయాసంగా వచ్చే డబ్బుకి ఓ 0 పెంచితే పోయేదేముంది? ₹1,00,000 నా వల్ల కాదు సార్. అవసరాలు తీరాలంటే అనుకున్నంత ఇవ్వాల్సిందే. సరే, మార్చిన అమౌంట్ మీదే ఫిక్స్ అవ్వండి. డన్. ఇది స్పోర్టివ్నెస్ అంటే. ఏంటి బాబు? అది రిజిస్టర్ ఆఫీసు. అదేదో కంగారు పడుతున్నట్టున్నావు. అయ్యో, కంగారేం పడట్లేదు అంకుల్. మా వాడి పెళ్లి బాధ్యతలన్నీ నా మీదే వేసుకున్నాను కదా, వాటి గురించే మాట్లాడుతున్నాను. సరే, అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. పదండి రా అంకుల్. బాబు. ఒక స్నేహితుడి కోసం ఇలా కష్టపడుతున్నావంటే నీకు మేము రుణపడి ఉంటాం బాబు. రుణం వదులుకోవడం అంటే సంబంధాన్ని వదులుకోవటం. మీరు రుణం తీర్చుకొని నన్ను వదిలేస్తారా అంకుల్? అయ్యో, నేను అలా అనలేదు బాబు. నువ్వు చేసిన సహాయానికి నేను ఏమి ఇవ్వగలను అని. బాగున్నావా బాబు? బాగున్నాను. బాగున్నారా బాబు గారు? ఇస్తానన్నదే ఇవ్వండి అంకుల్. ఏంటి బాబు అది? అంటే మా వాడు మిమ్మల్ని అడగడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ డబ్బులు ఏవో ఇచ్చేస్తే డిపాజిట్ చేయాలి. డబ్బు రెడీగా ఉంది బాబు, ఇచ్చేస్తా. రిజిస్టర్ మ్యారేజ్ కన్నా ముందే ఇచ్చేస్తే నేను వెళ్ళి వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళడానికి వీసా ప్రాసెస్లో ఉంటాను. పెళ్లి సమయంలో నువ్వు లేకుండా ఎలా బాబు? అంకుల్, నేను వెళ్ళేది కూడా వాళ్ళ కోసమే కదా అంకుల్. మరి అల్లుడు గారు ఏమనుకుంటారో? వాడేమనుకోడు అంకుల్. వాడు చాలా మంచివాడు. ఏ కల్మషం లేని మీకు అల్లుడవుతున్నాడు. మీ అమ్మాయి మంచితనం, మా విహారీ మంచి మనసు వెరసి ఈ పెళ్ళి. అంకుల్, మీరు ఇంకేం ఆలోచించకండి.
మీ కనక మహాలక్ష్మికి మా విహారికి రేపే పెళ్ళి. రై ప్రకాష్, రై ప్రకాష్, రై ప్రకాష్, రై ప్రకాష్. ఏం మాట్లాడుతున్నావు? కనక మహాలక్ష్మికి నాకు పెళ్ళేంటి? ఆల్రెడీ నాకు మా అత్తయ్య కూతురు సహస్రతో నిశ్చితార్థం జరిగిందనే సంగతి నీకు తెలీదా? కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకునేది నువ్వు కదా. కనకం, కనకం, నిన్ను విహారీ మోసం చేశాడే. ఏం మాట్లాడుతున్నావే? అవునే, విహారీకి సహస్ర అనే అమ్మాయితో ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయిందంట.